నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ విత్ శ్రీకాంత్. గ్రేటర్ హైదరాబాద్ లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. చందానగర్ పిఎస్ సమీపంలో దర్జాగా నాలా ఆక్రమణకు గురవుతోంది. జనసేన నేత ప్రేమ్ కుమార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చందానగర్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న నాలా రూపురేఖలను మార్చేశారు రియల్ ఎస్టేట్ కేటుగాళ్లు. నాలా ప్రవాహాన్ని డైవర్ట్ చేసి అపార్ట్మెంట్ నిర్మాణానికి స్థలం పెంచుకున్నారనే ఆరోపణలు ఇప్పటికే ప్రేమ్ కుమార్ పై వస్తున్నాయి. రోడ్డు లేని స్థలానికి జిహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వడం ఏంటి అన్నదే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం. హైడ్రా బుల్డోజర్లు గర్జిస్తున్నా ప్రేమ్ కుమార్ అసలు పట్టించుకోవడం లేదెందుకు? వెనకాల ఎవరున్నారు? ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. అందుకే కూకట్పల్లిలో అంతా నా ఇష్టం అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఒకవైపు టీ సర్కార్ హైడ్రా అస్త్రంతో నాలాలు, చెరువుల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అక్రమ కట్టడాల్ని కూల్ చేస్తూ ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని మైకులు పగిలిపోయేలా చెప్తోంది. బట్ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అందుకు విరుద్ధంగా ఉందనే చెప్పాలి. సహజ సిద్ధంగా ప్రవహించాల్సినటువంటి నాలాలను కబ్జా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కేటుగాళ్లు. చందానగర్లో ఏకంగా నాలాను డైవర్ట్ చేసేశారు. జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం కనీస రహదారి లేని స్థలంలో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల నిర్మాణానికి అప్రూవల్స్ ఇవ్వకూడదు. బట్ జనసేన నేత ప్రేమ్ కుమార్ తన పలుకుబడితో దర్జాగా నాలాను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెడ్ కార్పెట్ పరిచారు. ట్విస్ట్ ఏంటంటే అసలు అక్కడ రోడ్డే లేదు. నాలాపై ఒక కల్వర్ట్ వేసి దాన్నే రోడ్డుగా చూపిస్తూ బిల్డింగ్ ప్లాన్ తెచ్చుకున్నారు. క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించాల్సినటువంటి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీ రూముల్లో కూర్చొని పర్మిషన్లు ఇచ్చేశారు. అన్నీ తెలిసి కళ్ళు మూసుకున్నారా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ అంశం ఇప్పుడు హైడ్రా కూడా సవాల్గా మారిందని చెప్పాలి. మోరోవర్ రేవంత్ ప్రభుత్వానికి సవాల్గా మారింది ఈ చందానగర్ నాలా ఆక్రమణ. నిబంధనలు సామాన్యుడికి ఒకలా ఉంటాయి, బిల్డర్లకు, పరిచయస్తులకు, సపోర్ట్ ఉన్న వాళ్లకు, బలగం ఉన్న వాళ్లకు ఒకలా ఉంటాయా? హైడ్రా యాక్షన్ ప్లాన్ కేవలం కొందరికే పరిమితమా? రంగనాథ్ కొందరికి సాయం చేసేలా కాపుగాస్తున్నారా, బలమైన వాళ్లను వదిలేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. అధికారులపై జనసేనాని ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరుగుతున్న నాలా ఆక్రమణ పైన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి, క్షేత్రస్థాయిలో విచారణ జరపాలంటున్నారు స్థానికులు. అక్రమ నిర్మాణ అనుమతుల్ని రద్దు చేయడమే కాకుండా దీనికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. హైదరాబాద్లో హైడ్రా బుల్డోజర్లు కూలగొడతామని ముందుకు పోతున్నా కానీ ఈ కాంట్రాక్టర్ల, బిల్డర్ల తీరెందుకు మారడం లేదు? ఓవైపు కఠిన చర్యలున్నా నాలాల ఆక్రమణలు జరుగుతున్నా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? దీని వెనకాల రాజకీయ శక్తులున్నాయా? మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? హైడ్రాను కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. బట్ ఇప్పుడు ఈ చందానగర్ పిఎస్ సమీపంలో దర్జాగా నాలా ఆక్రమణ గురవుతోంది. సో దీని వెనకాల జనసేన నేత ప్రేమ్ కుమార్ ఉన్నారు అని ఆయన తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఆయన బలగంతో, ఆయన రాజకీయ అండదండలతోటే మేనేజ్ చేస్తున్నారు అధికారులు అన్నది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి అంశం. సో చందానగర్ అంశాన్ని ఎట్లా చూడాలి ప్రవీణ్? శ్రీకాంత్, మనం